హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ చేసుకుంటున్నాము. అదేంటంటే పిండి, రాగులు, కొర్రలు, సజ్జలు ఈ మూడు మిక్స్ చేసి నేను మెత్త పౌడర్లో చేస్తున్నాను. ఇప్పుడు అందులోని 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హెల్తీ ఫుడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇందులోనే సాల్ట్, మనం తినాల్సింది ఇప్పుడు ఎప్పుడు గోధుమ పిండితో చేసుకుంటాం కదా. ఇలా కూడా చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ వేయాలి. అలా వేసుకుంటూ మొత్తం కలుపుకుంటాం. గోరువెచ్చని వాటర్ ఇదేంటంటే మీరు చపాతీ పిండి ఎలా చేస్తారు సేమ్ అలాగే కలుపుకోవాలి. అవి సాఫ్ట్గా వస్తాయి. మొత్తం అంతా ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని చూపిస్తాము. చూసారు కదా, ఫస్ట్ మనం స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా చూడండి. ఇలా టచ్ చేస్తే కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీన్ని మినిమం ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మరీ సాఫ్ట్గా వస్తాయి. దీన్ని ఇప్పుడు ½ అన్ అవర్ నేను పక్కన పెడుతున్నాను. చూసారు కదా, ఇలా మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. దీన్ని మనకి ఏ సైజు చపాతీ కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్న బౌల్లో చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా రోల్ చేసుకున్నాం పిండిని దీన్ని ఇలా కట్ చేసుకుంటే ఒక్కొక్క పీస్ వస్తుంది. అలా కట్ చేసుకుంటాం. అటు ఇటు చేసుకోవాలి. సేమ్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అంత పలచగా చేసుకుంటాము. కొంచెం మందంగా చేసుకోవాలి. చేసి చూపిస్తాను. మరీ అంత పలచగా కాదు, కొంచెం మీకు స్పైస్ ఎలా ఏదైతే ఏదైనా కప్పుకొని కట్ చేసుకోండి. లేదంటే లైట్ చేసుకోండి. ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక మీరు ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే గీ అన్నా యూజ్ చేయొచ్చు. మీ ఆప్షన్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం కాలిపోయింది. ఇప్పుడు సర్వింగ్లో తీసేసుకోండి. ఇదైతే ఒక్కటి తింటే సరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్తీ కూడా. పిల్లలకి, పెద్దవాళ్ళకి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది హెల్తీ ఫుడ్. పిల్లలకి, ముసలి వాళ్ళకి ఎవరైనా తినవచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. మీకు ఏ చట్నీ కావాలంటే కర్రీస్తో కూడా తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో హెల్తీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.